బాలీవుడ్ స్టార్ హీరో కమ్ పొలిటీషియన్ విజయ్ నటించిన జననాయగన్ నిజానికి పొంగల్ కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ సిబిఎఫ్సి చైర్మన్ రిలీజ్ కు మోకాలడ్డటంతో ఈ సినిమా నిర్మాతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సుప్రీంకోర్టులోనూ నిర్మాతకు చుక్కెదురైంది. ఈ నెల 21 లోపు హైకోర్టులోనే తేల్చుకోమని, తాము ఈ సమయంలో ఈ వ్యవహారంలో తలదూర్చలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. దాంతో విజయ్ అభిమానులు నిరాశ చెందకుండా తన చిత్రం తెర్రీని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నిర్మాత కలైపులి ఎస్తాను ప్రకటించారు. కానీ ఇతర నిర్మాతల కోరిక మేరకు ఆయన ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాను జనవరి 23న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. విశేషం ఏమంటే గతంలోనే తెరీ సినిమా తెలుగులో పోలీసు పేరుతో డబ్బై విడుదలైంది. ఇక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమిళంతో పాటు దీనిని తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ సరసన ఇందులో సమంత నాయికగా నటించింది. అట్లీ దీనిని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో ప్రముఖ పంపిణీ సంస్థ ఏషియన్ ఫిలిమ్స్, ఆంధ్రాలో సురేష్ మూవీస్ భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాయి. ఇప్పటికే రిలీజ్ వార్తతో సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుండగా విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు మరోసారి ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తండ్రి కూతురు అనుబంధం, పోలీస్ బ్యాక్డ్రాప్, భావోద్వేగాలు, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ను సమపాళలో మేళవించి అట్లీ ఈ పోలీసోడు చిత్రాన్ని రూపొందించారు. విజయ్ ద్విపాత్రాభినయంలో మెప్పించగా సమంత పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే మరో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటించారు. ప్రభు, రాధికా శరత్ కుమార్ పాత్రలు కూడా ఈ చిత్రానికి కీలకం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రానికి సంగీతం అందించిన జీవి ప్రకాష్ కుమార్ పాటలు అప్పట్లో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ పోలీసోడు విజయ్ కు తెలుగులో కూడా బలమైన అభిమాన వర్గాన్ని మరింత పెంచింది. ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో మెరుగైన క్వాలిటీతో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్, సమంత అభిమానులకు ఇది నిజంగా తీపి కబురే.